బాగున్నాం ఫ్రెండ్స్, మీరు బాగున్నారు కదా. ఈరోజు మా స్టైల్లో, రాయలసీమ స్టైల్లో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కుక్కర్లోనికి కొంచెం కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోనికి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, వెల్లుల్లి, గోంగూర, శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి గోంగూర, జీలకర్ర, ధనియాలు, మెంతులు, తగినంత వాటరు. పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది గోంగూర పప్పు. టొమాటో, పసుపు, ఇవన్నీ వేసుకొని మూత పెట్టి 3 విజిల్లు రాణించుకోవాలి. కొంతమంది చింతపండు కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, బట్ మేము చింతపండు వాడము. ఎందుకంటే మా ఇంట్లో చింతపండు అంటే కొంచెం ఇష్టంగా తినరు, పులుపును. ఇంకా టమాటో అండ్ గోంగూరలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి నేను వాడను. ఆల్మోస్ట్ నేను రసంలో కూడా వాడను, ఎక్కువ టొమాటోసే యూజ్ చేస్తాను. ఈ విధంగా 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని, తిరువాత కోసం ఇది ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగా మనము కుక్కర్ మూత తీసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మంచిగా పప్పు కర్రతోటి ఎనుపుకోవాలి. మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ పప్పు. దీనిని మనము పప్పు కర్రతో మంచిగా ఎనుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఎనుపుకోవాలి. అలాగా తిరువాత కూడా మంచిగా ఫ్రై అయింది. స్టవ్ బంద్ చేసేసి ఇలా ఎనుపుకున్నటువంటి పప్పును ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎమ్మీగా ఉండేటువంటి గోంగూర పప్పు రెడీ అయింది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.